నేనేం ఫీల్ అవ్వనులే మావయ్య. జరిగిన విషయం మీకు నాకు మాత్రమే తెలుసు. బాయ్. ఇద్దరు అక్కడ ఆగండి. గీత, నువ్వేం భయపడకు, వచ్చి మాట్లాడతా. చేయి తీరా. చూసావు మామయ్య, గీత ఇక్కడే ఉంటే మనం ఇలాంటివి ఎన్నో చూడాల్సి వస్తుంది. గీతను ఊరికి పంపిద్దాం. బావ మీ గురించి అంతా చెప్పాడు. చెప్పినా చూపించినా నేను నమ్మలేకపోయాను. కానీ ఇప్పుడు మీ ఇద్దరిని నా కళ్ళారా చూస్తున్నాను. నమ్మకపోతే నా అంత మూర్ఖుడు కూడా ఉండడు. అంకుల్, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంకుల్. అంతా అర్థమైంది బాబు. గీతను మీతో ఇచ్చి పెళ్లి చేయడం అనేది గీత సాక్షిగా చెప్తున్నాను, మాకు ఇష్టం లేదు, కుదరదు కూడా. అంకుల్, నేను చెప్పేది. గీతకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది. కానీ పెళ్లి అవ్వలేదు కదా అంకుల్, నేను చేసుకుంటాను. ఎవడ్రా నువ్వు? చూసావు మామయ్య, గీత వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాను తెలిసి కూడా భయం లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో. భయం ఎందుకు అంకుల్? గీత నేను ప్రేమించా, అందుకే పెళ్లి కూడా చేసుకుంటాను, దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. చూడు బాబు, మాటలతో అయ్యేది కత్తి నెత్తి దాకా పరిస్థితులు తీసుకురా మాకు. దయచేసి మా గీతను వదిలేయి. గీత, లైఫ్లో కొంతమందికి ఒకే అవకాశం వస్తుంది, మరికొందరికి 2 అవకాశాలు వస్తాయి. కానీ నువ్వు 2వ ప్లేస్లో ఉన్నావు. నీకు అమ్మా నాన్నలు కావాలంటే మాతో వచ్చేసాయి, లేదా అబ్బాయి కావాలంటే తనతో వెళ్ళిపో. నాన్న ప్లీజ్ నాన్న. లక్ష్మి, ఏంటి గీత, ఎవరా అబ్బాయి? అండి, నా పేరు సిద్ధు, నేను మీ అమ్మాయిని ప్రేమించాను. ఆపో, అమ్మాయికి ఆల్రెడీ నిశ్చితార్థమైంది. నువ్వు ఇంకోసారి ఇంట్లో గాని వీధిలో గాని కనిపించావనుకో, మా అల్లుడితో చెప్పి తన్నిస్తా.
లక్ష్మి, లోపలికి వెళ్ళి లగేజ్ రెడీ చేయండి. నువ్వు రావే. బయటికి పోరాను, బయటికి పో. వదిలే అల్లుడు. ఎంతగా ప్రేమించానే నిన్ను, కానీ ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. ఒక్కసారి కూడా వెనక్కి చూడాలనిపించలేదా గీత? ఏ అంత నీ ఇష్టమా? చూడు గీత, నేను అనుకుంటే 100 మంది అమ్మాయిని కూడా మెయింటైన్ చేయగలను, కానీ ఎందుకు ఈ లైఫ్లో గీత చాలు. ఎవ్వరికి చోటు ఇవ్వకూడదు అనుకున్నాను. ఎలా అనిపించింది చివరికి నన్ను వదిలేయాలని. నువ్వు ఎప్పుడు అంటుంటావే, నన్ను వదిలేసావు కదా, నన్ను వదిలేసావు కదా అని. అప్పుడు నాకేం అర్థమయ్యేది కాదు. ఇప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. నువ్వు లేని చోట చాలు చాలు, మోసం చేసింది చాలు, వదిలేసా. నువ్వు అన్నట్టు నిన్ను, మీ అమ్మను, అందరినీ వదిలేస్తా గీత. నువ్వు నీ నాన్న దగ్గర ఉండు, నువ్వు నీ బావనే పెళ్లి చేసుకో, కానీ నేనున్న విషయం మర్చిపోవద్దు. గీత, నీకోసం నేను ఎదురు చూస్తూ మా ఇంటి తలుపులు ఇప్పుడు తెరిచే ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా రావచ్చు. ఇంకా నీ ఇష్టం గీత. సర్ప్రైజ్ గీత. ఇన్నాళ్ళ నుండి నీ సర్ప్రైజ్ కోసం ఎదురు చూస్తున్నా బావా. నువ్వెప్పుడు ఇస్తున్నావు గీత సర్ప్రైజ్? నా సమయం వచ్చినప్పుడు ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఇస్తా బావా. నేను ఎదురు చూడను గీత, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు నా మనసులో ఉన్నావు. కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నా, ఈ మనసు ఎప్పుడు నీకోసమే.